అండి ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పట్టానండి. ముందుగా ముక్కలను అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. అదైతే కొంచెం అండి, ఆ కొంచెం ముక్కలకి 2 తవ్వల కారం, ఒక తవ్వడు ఏమండి ఆవు పిండి, ఆ తవ్వలో సగం ఏమండి ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, కొంచెం మెంతులు వేసుకోవాలండి. నేనైతే వేరుశనగ నూనెతో పట్టానండి. వేరుశనగ నూనె బాగుంటుందండి పచ్చళ్ళకి, లేదా నువ్వుల నూనెతో కూడా పట్టుకోవచ్చండి. అదైనా కూడా బాగానే ఉంటుంది. ఎండాకాలం వస్తుందంటేనే పచ్చళ్ళు ఎప్పుడు పట్టుకుంటామని ఎదురు చూస్తాం కదండి. ఎండాకాలం అని కూడా మే నెలని కూడా చూడడం, పట్టుకున్నప్పుడే తెగేసేసుకుంటాం పచ్చళ్ళని. పాత పడ్డాక అయితే కొంచెం పక్కన పెట్టేసి అప్పుడప్పుడు మాత్రం వేసుకుంటాము. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఇందులో. ఇది మళ్ళీ మనం మూడో రోజు మళ్ళీ కలుపుకుంటామంటే పచ్చడి పట్టిన మూడో రోజు అప్పుడు అందులో ఏం సరిపోయిన ఉప్పు కానీ కారం కానీ ఏం సరిపోయినా మళ్ళీ ఆ రోజు వేసుకోవచ్చు. పచ్చడి అయితే చాలా బాగుందండి. మేము పచ్చడి కలిపిన దాంట్లోనే అన్నం కలుపుకొని ముద్దలు కూడా తినేసాము. మేము ఎప్పుడు అలాగే తింటాము. మళ్ళీ ఆదివారం కలిపినప్పుడు కూడా అలాగే తింటాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.